ప్రసంగం మగ్దలేనే మరియా, అపొస్తలులకు అపొస్తలురాలు. ప్రారంభ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ సమయంలో మగ్దలేనే మరియ జీవితం ద్వారా మేము నేర్చుకోవలసిన పాఠాలను మాకు బోధించండి. వాక్యమును వక్రీకరించకుండా సత్యమును గ్రహించే మనస్సును మాకు దయచేయండి. నీ దాసుడనైన నన్ను నీ చాటున మరుగుపర్చుకొని నీ స్వరమును వినిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిచయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో మరియా అనే పేరు చాలా ప్రాముఖ్యమైనది. క్రొత్త నిబంధనలో 6 మరియలు కనిపిస్తారు. పాత నిబంధనలోని మిరియాము అనే పేరుకు గ్రీకు రూపమే మరియా. ఈరోజు మనం ప్రత్యేకంగా మగ్దలేనే మరియ గురించి ధ్యానించుకుందాం. ఆమె గురించి లోకంలో ఉన్న అపోహలను తొలగించుకొని లేఖన సత్యాలను తెలుసుకోవడం మన బాధ్యత. 1. విడిపింపబడిన జీవితం. మగ్దలేనే మరియ మగ్దల అనే ప్రాంతానికి చెందినది. ఆమె జీవితం తొలినాళ్లలో ఎంతో వేదనతో నిండి ఉంది. ఆమెను 7 దయ్యాలు పీడిస్తుండగా ప్రభువైన యేసుక్రీస్తు ఆమెను దర్శించి ఆ అంధకార శక్తుల నుండి విడుదల దయచేశారు. ఆధారము మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. నేటి కాలంలో కూడా చాలామంది మానసిక ఒత్తిడి, వ్యసనాలు, పాపపు బంధకాలనే దయ్యాలతో పోరాడుతున్నారు. యేసు ప్రభువు ముట్టుకుంటే ఎలాంటి బంధకాలైనా తెగిపోతాయని మరియ జీవితం మనకు నిరూపిస్తోంది. 2. సేవలో అంకితభావం. యేసు ద్వారా విడుదల పొందిన మరియ కేవలం కృతజ్ఞతతో ఆగిపోలేదు. ఆమె తన జీవితాన్ని, తనకున్న సంపదను ప్రభువు సేవకే అంకితం చేసింది. గలిలయ నుండి యెరూషలేము వరకు ఆమె ప్రభువును వెంబడించింది. కూజా భార్యయైన యోహన్న, సూసన్న వంటి మరికొందరు స్త్రీలతో కలిసి ఆమె ప్రభువుకు పరిచర్య చేసింది. ఆధారము లూకా సువార్త 8వ అధ్యాయం 2 మరియు 3వ వచనాలు. నేటి సంఘంలో స్త్రీల పాత్ర ఎంత కీలకమో మరియ జీవితం తెలియజేస్తుంది. దేవుని సేవ కేవలం పురుషులకే పరిమితం కాదు. రక్షించబడిన ప్రతి బిడ్డ తనకున్న వనరులతో ప్రభువును సేవించాలి. 3. శిలువ చెంత మరియు సమాధి వద్ద. శిష్యులందరూ భయపడి పారిపోయిన సమయంలో కూడా మగ్దలేనే మరియ ధైర్యంగా శిలువ చెంత నిలిచింది. ప్రభువు మరణం తర్వాత ఆయనను ఎక్కడ ఉంచారో గమనించింది. ఆదివారం తెల్లవారుజామున చీకటిగా ఉన్నప్పుడే సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి దగ్గరకు వెళ్ళింది. ఆమెలో ఉన్నది భక్తి మాత్రమే కాదు, మరణాన్ని సైతం లెక్కచేయని ప్రేమ. ఆధారము యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. 4. పునరుత్థాన సాక్షి, అపోహల తొలగింపు. పునరుత్థానుడైన యేసు క్రీస్తును మొట్టమొదట చూసిన ధన్యత ఈ మరియకే దక్కింది. ఆమెను యేసు పేరు పెట్టి పిలిచినప్పుడు రబ్బీ అని పిలిచి ఆయన పాదాల చెంత పడబోయింది. ఆయనే ఆమెను పంపి శిష్యులకు ఈ శుభవార్త చెప్పమన్నారు. అందుకే ఆమెను అపొస్తలులకు అపొస్తలురాలు అని పిలుస్తారు. ముఖ్య గమనిక: చరిత్రలో కొందరు మగ్దలేనే మరియను పాపాత్మురాలైన స్త్రీగా లేదా వ్యభిచారిణిగా చిత్రించారు. కాని బైబిలులో ఎక్కడా ఆమెనలా పేర్కొనలేదు. లూకా సువార్త 7వ అధ్యాయంలోని స్త్రీ వేరు, మగ్దలేనే మరియ వేరు. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఒక పరిశుద్ధురాలి పాత్రను లోకం కలుషితం చేసింది. సత్యం తెలుసుకోకుండా ఎవరినీ తీర్పు తీర్చకూడదని ఇది మనకు నేర్పుతుంది. ముగింపు. మగ్దలేనే మరియ జీవితం మనకు 3 విషయాలను నేర్పిస్తుంది. 1. దేవుని శక్తి మనల్ని ఏ బంధకాల నుండైనా విడుదల చేయగలదు. 2. రక్షించబడిన వారు కృతజ్ఞతతో ప్రభువును వెంబడించాలి. 3. కష్టకాలంలో కూడా ప్రభువు చెంత నిలబడే వారికే ఆయన తన మహిమను బయలుపరుస్తాడు. మనం కూడా మరియ వలె సత్యానికి సాక్షులుగా ఉందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, మగ్దలేనే మరియ యొక్క నిష్కల్మషమైన ప్రేమను, ఆమె సేవను మేము ధ్యానించాము. అపోహలకు తావివ్వకుండా నీ వాక్య సత్యాలను మేము ఇతరులకు ప్రకటించేలా చేయండి. మా జీవితాల్లో కూడా ఆమెలాంటి అంకితభావాన్ని దయచేయండి. నేటి సమాజంలో స్త్రీలు నీ పరిచర్యలో ధైర్యంగా ముందుకు సాగేలా దీవించండి. ఈ వాక్యము మా హృదయాల్లో ఫలించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమతండ్రి, ఆమేన్.